కర్ణాటకలో ఈ నెలలోనే సీఎం మార్పు ఉండొచ్చన్న ప్రచారం జోరందుకున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో భేటీ అయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనాయకులు సమయం ఇవ్వలేదన్న వార్త చర్చనీయాంశమైంది. ఓ పుస్తక కార్యక్రమంలో భాగంగా ఢిల్లీకి వెళ్లనున్న సిద్దరామయ్య కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యేందుకు సమయం కోరగా వారు నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమావేశం అవసరం లేదని కాంగ్రెస్ అధిష్టానం సిద్దరామయ్యకు స్పష్టం చేసిందని సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పార్టీ కేంద్ర నాయకత్వం సమయం ఇవ్వడానికి నిరాకరించినా సిద్దు తన ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వారం వ్యవధిలో 2 సార్లు డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పార్టీ ఏ క్షణంలోనైనా తనకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తుందని డీకే భావిస్తున్నారు. ఈసారి కూర్పులో తనకు మద్దతుగా ఉండే నాయకులకు పెద్దపీట వేసే దిశలో డీకే పావులు కదుపుతున్నారు. బీహార్ ఫలితాలు వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉండటంతో అంతకు ముందే జాబితాను అధిష్టానానికి పంపించాలని డీకే భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.